గ్రంథము 33. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వని ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. మరి ఎవరు యెహోవాను స్తుతిస్తారంటే ఇక్కడ నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయమంటుంది. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమట. స్తుతి చేయుట యథార్థవంతులకు అది మరి ఎలా ఉంటుందంటే యథార్థమైనటువంటి హృదయాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తానంటున్నాడు. ఎలా వాయించాలట, ఎలా ఆయనను స్తుతించాలా, ఆరాధించాలంటే స్వరమండలము తంతి వాద్యములతోనూ మరి పిల్లన గ్రోవులతోనూ మరి సమస్త వాయిద్యాలతో ఆయనను స్తుతించి ఆరాధించాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఇంకా మంచి మాట మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకోవాలట. ఆయనే మనకు సహాయం చేస్తాడట. యెహోవా కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వారు నూతన బలాన్ని పొందుకుంటారట. ఇంకేమంటుందంటే యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. మన ఆలోచనలు కొద్ది రోజులే, కొద్ది క్షణాలే ఉంటాయి. కానీ ఎవరైతే యెహోవా యందు భయభక్తులు నిలుపుతారో వాళ్ళందరూ ఆయనను స్తుతించాలని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కీర్తనకారుడు ఏ విధంగా అయితే విజయాన్ని పొందుకున్నాడో మీరు కూడా విజయాన్ని పొందుకోవాలని, ఆయన స్తుతించడం ద్వారా, ఆరాధించడం ద్వారా విజయాన్ని చేకూరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక.